డీసెట్ ఆర్ టీటీసీ ఎంట్రన్స్ కి అప్లికేషన్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూస్తే లిస్ట్ ఇక్కడ మనం రాసాం చూద్దాం. ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్ అనేది తీసుకుంటే ఏంటి అంటే ఓటీపీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే కనుక ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 10th మార్క్స్ మెమో అనేది కావాలి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది తీసుకెళ్ళాలి. వీలైతే కనుక మనకి మార్క్స్ మెమో ప్రింట్ రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అప్లై చేసేటప్పుడు ఒకవేళ డీటెయిల్స్ అవసరం అయినప్పుడు అప్లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఏంటంటే రేషన్ కార్డ్ అనేది అవసరం. నెక్స్ట్ మనకి పిహెచ్ గానీ సిఏపి ఎన్సిసి కేటగిరీ ఎవరన్నా ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, లేని వాళ్ళు అయితే అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్, ఆ ఫోటో కూడా రీసెంట్ ఫోటో అనేది అయి ఉండాలి అప్లై చేయడానికి. ఇవన్నీ కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా అవసరం అయితే వీలైతే కనుక ఏంటంటే నెట్ సెంటర్ లో అప్లై చేసుకోండి. ఫోన్ లో అప్లై చేయడం వల్ల మొబైల్లో అప్లై చేయడం వల్ల ఏంటి అంటే ఫోటో అనేది సరిగా అప్లోడ్ అవ్వకపోవడం చాలా సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి వీలైన వరకు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటే బెటర్ అనేది నా సజెషన్.